హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఆర్ ఎగ్జామ్ అప్డేట్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ అయినాయండి. దానికి సంబంధించి చిన్న అప్డేటు. వీడియోలో వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. దీనివల్ల మనకి ఎగ్జామ్ ఎప్పుడప్పుడు డేట్స్ అనేవి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు వెబ్సైట్ వచ్చి rrbchennai.go.in అని సెర్చ్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దీంతో మీరు స్క్రోల్ చేస్తే స్టార్టింగ్లోనే ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. దీన్ని ఇలా ట్యాప్ చేశారంటే స్టార్టింగ్లో ఇక్కడ ఉంటుంది. దీన్ని ఇలా ట్యాప్ చేశారంటే వస్తుంది. నోటీస్ అయితే ఇది అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన నోటీసు. ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ టెక్నీషియన్ జేఈ అదర్స్ వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే నవంబర్ 25 నుంచి 29 వరకు అసిస్టెంట్ లోకో పైలట్కి CBT 1 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఆర్పిఎఫ్కి సంబంధించి ఆర్పిఎఫ్ఎస్ఐ మాత్రమే అండి, కానిస్టేబుల్ కాదు. ఓన్లీ ఆర్పిఎఫ్ఎస్ఐకి డేట్స్ అనేవి వదిలినారు. కానిస్టేబుల్కి నెక్స్ట్ సపరేట్గా ఏమన్నా నోటీస్ ఏదైనా వదిలితే మేము క్లియర్గా ఇన్ఫామ్ చేస్తామండి. ఇక్కడ చూసినట్లయితే డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు మీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి, CBT అనేది. అలాగే టెక్నీషియన్స్ చూసుకున్నట్లయితే డిసెంబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 26వ తేదీ వరకు మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా జేఈ అండ్ అదర్ ఎగ్జామ్స్ వచ్చి డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 13 వరకు CBT ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే లింక్ అనేది మీకు యాక్టివేట్ అవుతుందండి. ఒక 10 days బిఫోర్ అలా ఉంటుంది. మీరు క్లియర్గా 4 days బిఫోర్ ఎగ్జామ్ ముందు మీకు డౌన్లోడ్ కాల్ లెటర్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఒరిజినల్ కార్డు అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. అలాగే ఎగ్జామ్కి ఎంటర్ అయ్యే ముందు మీకు అథెంటికేషన్ అనేది కన్ఫామ్గా తీసుకుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళాలండి. ఇది వచ్చి ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏ అప్డేట్స్ కావాలన్నా దీని అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోండి అండి. ఇంకా థ్యాంక్ యూ అండి.